ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టబోతోంది. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఎన్నికల ఏడాదిలో సహజంగా తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వము చేసిన కార్యక్రమాలను ఆధారంగా చేసుకొని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ఎన్నికలకు పోతుంది. అందులో ఒక కీలకమైన రంగం వ్యవసాయ రంగం. భారతదేశానికి ఇప్పటికీ కూడా సగం మంది శ్రామికులు పనిచేసే రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించేది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కూడా చూసుకున్న 3.5% మాత్రమే. అది కూడా పిఎం కిసాన్ పథకం యాడ్ అయ్యాక ఈ మేరకైనా కేటాయింపులు ఉన్నాయి. అంతకుముందు ఇంకా చాలా తక్కువ ఉంటాయి. కానీ వ్యవసాయానికి కేటాయింపులు ఇంత తక్కువ ఉంటాయి. ఇప్పుడు అరౌండ్ 1,24,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 1,23,000 కోట్లు ఉండే అరౌండ్ 1,24,000 crores ఇప్పుడు కేటాయిస్తున్నారు. అంటే టోటల్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇది కేవలం 3.5% మాత్రమే. కానీ ఈ బడ్జెట్ను కూడా వ్యవసాయ రంగంలో పూర్తిగా వినియోగించడం లేదు. బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నారు కానీ ఆచరణలో కేటాయింపులు ఖర్చు కావడం లేదు. ఎంత తేడా అంటే లాస్ట్ 5 yearsలో అంటే సెకండ్ టైం మోడీ అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగ బడ్జెట్ చేసిన కేటాయింపుల్ని సరెండర్ చేశారు. అంటే ఒక ఏడాదికి బడ్జెట్లో నిధులు ఇస్తే వాటిని కనుక ఉపయోగించకపోతే ఏవో కొన్ని కార్యక్రమాలు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మిగిలినది ఆ బడ్జెట్ సరెండర్ చేస్తారు. అలా వ్యవసాయ రంగానికి ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయకుండా వెనక్కి పంపింది మోర్ దెన్ 1,00,000 crores. ఇయర్ వైజ్గా మీకు 2018-19 నుంచి 2022-23 వరకు మీకు స్క్రీన్ పైన డేటా చూస్తున్నారు. 2018-19లో లిటిల్ ఓవర్ 21,000 crores వెనక్కి పంపారు, సరెండర్ చేశారు. 2019-20లో 34,500 crores ఎబోవ్ అంటే సుమారు 35,000 కోట్లు వెనక్కి పంపారు. ఇది హయ్యెస్ట్. తర్వాత మీకు 2020-21లో కూడా మీకు 23,800 కోట్లకు పైగా అంటే సుమారు 24,000 కోట్లు వెనక్కి పంపారు. కంపారిటివ్లీ 2021-22 తక్కువలో 5,100 కోట్లు మాత్రమే వెనక్కి పంపారు. మళ్ళీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో కూడా మళ్ళీ 21,000 కోట్లు వెనక్కి పంపారు. ఇది టోటల్గా యాడ్ చేయండి. 21 + 35 ప్లస్ మీకు 24 + 5 + 21 మోర్ దెన్ 1,00,000 crores అవుతుంది. ఇలా కీలక రంగమైన వ్యవసాయ రంగానికి నిధులే అరకొర. అందులో ఒక పిఎం కిసాన్ పథకానికి రైతులకు డైరెక్ట్గా వేసే డబ్బులు పోతే వ్యవసాయ రంగ అభివృద్ధికి మిగిలే నిధులే అంతంత మాత్రం. ఆ నిధుల్ని కూడా ఖర్చు చేయకుండా వెనక్కి పంపిస్తున్నారు. కేంద్రం అనొచ్చు ఇది అగ్రికల్చర్ రాష్ట్రాల సబ్జెక్టు కదా అని. మరి రాష్ట్రాల సబ్జెక్ట్ అయితే పార్లమెంట్లో కీలకమైన 4 చట్టాలు ఎందుకు చేసింది కేంద్రం? చట్టాలు చేసి వ్యవసాయ విధానాన్ని రూపొందించడంలో మాత్రం పెత్తనం కావాలి. నిధులు కేటాయింపులో మాత్రం న్యాయం జరగకపోతే వ్యవసాయ రంగానికి ఈ పరిస్థితి ఉంటే ఇక మనం బడ్జెట్ యొక్క ఇంటెగ్రిటీని అర్థం చేసుకోవచ్చు.